హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ చవన్ ఛానల్ కి. ఈరోజు నేనైతే సోలో ట్రావెల్ చేస్తున్నా. వందే భారత్ నుంచి నాగ్పూర్ టు తెలంగాణ. ఫస్ట్ ఎక్కిందాడే మనకైతే వాటర్ బాటిల్ అయితే ఇచ్చేస్తారన్నమాట. అసలు ఈ వందే భారత్ జర్నీలో నేను ఎలా ఎక్స్పీరియన్స్ చేస్తానో మీకు కూడా చూపిస్తా. తప్పకుండా వీడియో లాస్ట్ వరకు చూడండి. నా కంపార్ట్మెంట్ లో అయితే ఫస్ట్ ప్యాసింజర్ నేనే గైస్, అందుకే సీట్స్ అన్ని ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇదిగోండి, ఇక్కడ నేను చూపించేది టేబుల్ అన్నమాట. వాళ్ళు తిన్నికి ఇస్తారు కదా, అక్కడ పెట్టుకొని తినాలని. ఫస్ట్ అయితే మనకు కాఫీ ఇస్తారు. లైక్ హాట్ వాటర్ ఏమో ఒక గ్లాస్ లో అయితే పోసి ఇస్తారు. తర్వాత కాఫీ పౌడర్ అయితే ఇస్తారు అన్నమాట. ఆ కాఫీ పౌడర్ తీయనికి నేను పడ్డ కష్టాలు అంత ఇంత కాదన్న. హాట్ వాటర్ లో కాఫీ ప్లస్ మిల్క్ పౌడర్ రెండు మిక్స్ అయి ఉంటాయి అన్నమాట. అది మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మంచిగా కలుపుకోవాలన్నమాట. మనకు ఒక చిన్న స్పూన్ లాగా ఇస్తారు. మీరు నా ముందు వీడియోస్ చూసినట్టయితే నేనైతే మా పిన్ని బాబాయ్ వాళ్ళ దగ్గర ఉండడానికి కొన్ని డేస్ అయితే వెళ్ళాను. వాళ్ళైతే నన్ను చాలా బాగా చూసుకున్నారు. అలాగే మా తమ్ముడు మా చెల్లితో అయితే నేను సైక్లింగ్ అవన్నీ చేశాను. నాకైతే చాలా బాగా అనిపించింది. అలాగే నేను చేసేది అయితే సోలో ట్రావెల్. లైక్ కొంతమంది అంటారు కదా, ఎందుకు ఇన్ని వీడియోస్ తీయడం అనేది. ఎందుకంటే మనకు వీడియోస్ తీయడం ఇష్టం. అలాగే వీలైనన్ని జ్ఞాపకాలు పోగు చేసుకోవాలి. అందుకే మనం వీడియోస్ తీయాలి, అప్పుడు మనకు తెలుస్తుంది అన్నమాట. ఇగోండి, నేను కాఫీ అయితే చూపిస్తాను చూడండి. ఇక కాఫీ ప్లస్ బిస్కెట్ కాంబినేషన్ విత్ వ్యూ అన్నమాట. చాలా బాగుంది. కాఫీని అయితే నేను వ్యూతో పాటుగా ఎంజాయ్ చేస్తున్నాను. ట్రైన్లో కాఫీ ఎలా ఉంటుందో మీకు తెలిసిన విషయమే. అలాగే నా పక్క ప్యాసింజర్ అయితే రాలేరు. అలా వ్యూ ఎంజాయ్ చేసుకుంటా కొన్ని పాటలు వింటూ నా జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. నేను వెజిటేరియన్ కాబట్టి వెజ్ ఆర్డర్ పెట్టిండు మా బాబాయ్. సో అందులో ఫస్ట్ అయితే పోహా ట్రై చేసిన. అదైతే అంత ఉప్పు ఉండే, నాకు నచ్చలేదు. తర్వాత ఆలు కట్లెట్ ట్రై చేసిన గైస్. నేను ఆలు కట్లెట్ అదైతే చాలా బాగుండే. నెక్స్ట్ మనకు 2 బ్రెడ్స్ ఇచ్చిర్రు, కానీ అది ఓపెన్ చేయడం నాకు తెలియదు అన్నమాట. ఆడ జరిగిన తంటాలు మీరు చూసేడుండే గైస్. ఇప్పుడు అందులో జామ్ క్రీమ్ అన్ని ఏమేమో వేసి మనకు తెలియదు. మనం ఫస్ట్ టైం ట్రైన్ ఎక్కినాం, మనకు బ్రెడ్ ఇచ్చిర్రు, దానికి ఏం అప్లై చేయాలో కూడా తెలియదు అన్నమాట. సో ఆడున్న బటర్, అమూల్ బటర్, అలాగే ఫ్రూట్ జామ్ అన్ని మిక్స్ చేసి మనం ఒక ఆర్ట్ తయారు చేసినాం. ఇంత మంచి ఆర్ట్ మీకు అర్థమైతే నాకు తప్పకుండా కామెంట్ చేయండి గైస్. ఈ ఆర్టిస్ట్ కి మాత్రమే అర్థమవుతుంది అన్నమాట. ఐ డోంట్ నో హౌ టు మేక్ ఏ బ్రెడ్, సో ఐ విల్ మేక్ ఇట్ బై మై సెల్ఫ్. బట్ టేస్ట్ అయితే చాలా బాగుండే. ఏమండి, అన్ని తినేసి మొత్తం అక్కడ పెట్టేసినాం అన్నమాట. వాళ్ళంతా నీట్ చేసి నేను ఎట్లా చేస్తున్నాను. ఇప్పుడు లాస్ట్ లో బెల్లం పట్టి తిని ఏం చేయాలన్నమాట మన టిఫిన్ సెషన్. వందే భారత్ లో నా జర్నీ అయితే ఇలా ఉంది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. సోలో ట్రావెల్ చేయాలి అప్పుడప్పుడు. ఫైనల్లీ రీచ్ సికింద్రాబాద్. మా తమ్ముడు నన్ను పికప్ చేసుకోవడానికి వచ్చిండు. మళ్ళీ నుంచి ఇంటికి కావాలి. రీచ్ డెస్టినేషన్ గైస్. ఇప్పుడు మేము లిఫ్ట్ ఎక్కినాం. హోటల్కి వచ్చినాం తినడానికి. ఇప్పుడే తినడానికి వచ్చినాం నేను మా తమ్ముడు. మేమైతే ఆర్డర్ చేసినాం, ఇప్పుడు వస్తుంది తింటాం. ఆకలి అయితే ఫుల్. నాకైతే అప్పుడు ఎప్పుడో తిన్నా నేనైతే. మేము వచ్చింది అయితే వెజ్ రెస్టారెంట్ గైస్, అందుకే నేనైతే ఫస్ట్ వెజ్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము. ఇక్కడైతే అంబియన్స్ అయితే చాలా బాగుంది చూడండి. మొత్తం లైటింగ్స్, అలాగే ట్రీస్. నేనైతే షేజ్వాన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేసాము, ఎందుకంటే అది
స్పైసీగా ఉంటుందని అన్నారు. అందుకే షేజ్వాన్ నూడిల్స్ అయితే ఆర్డర్ చేశాము. ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తున్నా, చూడండి ఎలా ఉంటుందో మీకు చెప్తాను. వెజ్ నూడిల్స్ అందుకే నేను ట్రై చేస్తున్నా. ఆఫ్టర్ మెనీ మంత్సే తింటున్నాను. టేస్ట్ అయితే బాగుండే. తర్వాత ఇక మేమైతే వెజ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసాము. నేను మా తమ్ముడు ఇద్దరం అయితే ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. ఫుడ్ ఈజ్ ఎమోషన్ గైస్. మీరు కూడా అలానే అయితే తప్పకుండా కామెంట్ చేయండి. అయితే అయిపోయింది మా తినడం. ఇప్పుడు మళ్ళీ మేము మెట్రోకి వెళ్తున్నాం. మెట్రో ఎక్కడికి एक टिकट देखो ना, एमजीबीएस इन बुक कर। मैं इसी में एमजीबीएस रहा हूँ तो आज ना भी पड़ूंगा। మెక్కి ఎక్కి అలసిపోయినాం గైస్. 3 ప్లాట్ఫామ్లు చేంజ్ చేయాలంటే 2 ప్లాట్ఫామ్ 4 ఎక్సలేటర్ ఎక్కినాం ఇప్పటి వరకు అయితే. మెట్రో ఎక్కి ఎంజీబీఎస్కి అయితే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఎంజీబీఎస్లో నుంచి మనం బస్ ఎక్కేసి రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోయాం. ఫైనలీ రీచ్ అయిపోయాము. నేను ఇంటికి వచ్చేసిన. మార్నింగ్ 3 గంటల నుంచి ఇప్పుడు ఎంత అవుతుంది మమ్మీ టైం? 8:25 అవుతుంది. కూర్చొని నా కాళ్ళన్నీ రిగిపోయినాయి అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. నాకు అస్సలు ఓపిక లేదు. నాకైతే నిద్ర వస్తుంది. 4 hours వండుకున్నా నేనైతే. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు శ్రీచవన్ ఛానల్.